నాతో ఒలిగా ఇంకో పేరు పెద్ద ఇంద్ర గేలు ఉన్నప్పుడు కలిసి నన్నెందుకు గెలికారా గేమ్ లో ఉన్నప్పుడు ఏంది వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు కానీ వీళ్ళిద్దరేరి సార్ చూద్దాం. స్మైల్ ఏంట్రా నువ్వు ఒక్కడే ఆడుకుంటున్నావు? గొడవైందా? రే నువ్వేంట్రా ఒక్కడే ఆడుకుంటున్నావు? ఏమైంది మీ ఇద్దరికి? నువ్వు భయపెట్టే వాడు సీరియస్గా తీసుకున్నాడా? సరే ఒకసారి పైకిలే. మీరిద్దరు ఎవరు? మరి ఫ్రెండ్స్ ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ఏదన్నా తిట్టుకున్నా చేసుకున్నా మళ్ళీ కలిసిమెలిసి ఉండాలి. ఫస్ట్ మీకు ఒక మంచి విషయం చెప్పాలా నేను, మీరు రోజు మంచిగా హ్యాపీగా ఆడుకుంటారు. ఈరోజు గొడవ అయిపోయింది కదా, ఎందువల్ల వచ్చిందో తెలుసా? ఇగో ఈ ఫోన్ల వల్ల. ఫస్ట్ మీరు ఫోన్లు మంచిగా ఉపయోగించండి, చెడ్డకు ఉపయోగించవద్దు, సరేనా? అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే మీరిద్దరూ తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ ఆలోచించుకొని ఎందువల్ల వచ్చిందో సరి చేసుకొని ఇద్దరు మళ్ళీ ఒకటి అవ్వాలి, ఓకేనా? ఇద్దరు సెకండ్ తీసుకోండి, నువ్వు కూడా సెకండ్ తీసుకో. ఓకే సారీ చెప్పుకోండి ఇద్దరు. ఓకే, మీకు ఒక అసలు విషయం చెప్పాలి. మీరు బూతులు తిట్టాడు అని వీడు చెప్తున్నాడు, నువ్వు తిట్టావా? కాబట్టి మీకు ఒక విషయం చెప్తా ఫ్రెండ్స్, మీరు కూడా జాగ్రత్త వినండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను జాగ్రత్తగా కాచుకొనుమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీ ఇద్దరికి చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను, చెడ్డ మాటలు పలకకండి, లేదంటే మీరు పాడైపోతారు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను జాగ్రత్తగా కాచుకోవాలి, ఓకేనా? దేవుని మాటలను పాటిస్తే చెడిపోయిన వాడు చరిత్రలో లేడు. కాబట్టి దేవుడి మాటలు పాటిద్దాం, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.